నుండి ఈ ఆదరణ కూడిక కొరకై మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15-16 వచనాలు. 11వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయములో ఆదరణ కూడికలో ప్రభువా నువ్వు మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని నీవు మాకు బయలుపరచండి, ప్రత్యక్షపరచండి. మేము నేర్చుకున్నటకు సిద్ధంగా ఉన్నాం. కృపను అనుగ్రహించండి. ఈ కుటుంబము ద్వారా నువ్వు మాకు నేర్పిస్తూ ఉన్నావు. నీ మాటలను ఈ కుటుంబమునకు ఆదరణగా పంపిస్తూ ఉన్నావు. నీకు స్తోత్రాలు. ఈ కుటుంబమంతయును తండ్రి నీ కుటుంబము నాయన, మా కుటుంబము నాయన, మేమందరం ఒక్కటే. వారికి బాధ కలిగితే మాకు బాధ కలిగింది నాయన. వారు కన్నీరు పెడితే తండ్రి మాకు కన్నీరు వచ్చింది నాయన. వారు వేరు కాదు, మేము వేరు కాదు, అంతా ఒక్కటే. ప్రభువా, అమ్మను తండ్రి నువ్వు పరలోకం చేర్చుకున్నావు. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హృదయ గాయాన్ని మాన్పండి. మేము కొన్ని మాటలు నేర్చుకొని ధైర్యాన్ని తెచ్చుకొని మాదిరిగా బ్రతికే కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్న పరిశుద్ధ పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో వ్రాయబడినటువంటి ఒక మాట. ఈ 11వ అధ్యాయమును మనం గమనిస్తే ప్రియులారా, వీరు విశ్వాస పోరాట యోధులు అన్నమాట. ప్రభువు కొరకై జీవించినటువంటి వ్యక్తులు. దైవ కార్యమే తమ యొక్క పనిగా ఎంచి పోరాటం చేసినటువంటి వ్యక్తులు. అందుకే ఈ 11వ అధ్యాయం విశ్వాస వీరుల పేర్లను రాశాడు. విశ్వాస వీరుల జాబితా మొత్తం ఈ 11వ అధ్యాయములో చెప్పబడింది. దేవుని స్తోత్రం. మనం కూడా ఎలా తయారు కావాలి? విశ్వాస వీరులం కావాలి. అందరూ వినండి. ఎవ్వరూ నిద్రపోవద్దు, ఓకేనా? జాగ్రత్తగా కొద్ది నిమిషాలు వాక్యాన్ని వినండి. బయట ఉన్నటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్తగా వినండి. మీ అందరికీ మీకు తెలియకుండా ఒక లీడర్ని పెట్టేశాను అక్కడ. మీరు అలా కళ్ళు మూసుకున్న వెంటనే ఫోటో తీసి నాకు పంపిస్తారు వాళ్ళు. ఆదివారం వాటిని ప్రదర్శనలో పెడతాం. సరే, మరి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడున్న వ్యక్తులు కూడా జాగ్రత్తగా వినాలి. ఓకే, దేవునికి స్తోత్రం. ఈ 11వ అధ్యాయం ఏ జాబితా? విశ్వాస వీరుల. మనం ఎలా ఉండాలి?
విశ్వాస వీరులుగా. అసలు విశ్వాస వీరులు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఏ విశ్వాసాన్ని అయితే మనం నమ్ముతున్నామో కడవరకు ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నవారు. దేవుని స్తోత్రం. వదలలేదన్నమాట. అందుకని లేఖనంలో పౌలు భక్తుడు చెబుతాడు, కదలని వారుగా ఉండాలి అన్నాడు. విశ్వాసమందు కదలని వారు, విశ్వాసమందు స్థిరులు. స్థిరమైన పునాది అన్నమాట. విశ్వాస విషయంలో ఒక స్థిరమైన పునాది. మనం అలానే ఉండాలి. లేకపోతే బలమైనటువంటి విశ్వాసులుగా మనం ఉండలేము. బలహీనమైనటువంటి విశ్వాసులుగా ఉంటాం. బలంగా ఉండాలా, బలహీనులుగా ఉండాలా? బలముగా ఉండాలి. బలమైన విశ్వాసం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చగలుగుతాం. లేకపోతే బలహీనంగా నడవాలి. శక్తి లేనటువంటి విశ్వాసంగా ఉంటుంది, బలహీనమైన విశ్వాసంగా ఉంటుంది. అట్లాగా మనం ఉండకూడదు. బలమైన విశ్వాస వీరుల సాక్ష్యమేదనగా వారి కొరకు దేవుడు పలికిన సాక్ష్యం గొప్పది. విశ్వాస వీరులను గూర్చి దేవుడు పలికిన సాక్ష్యం. వారి స్థితి ఎలా ఉండింది అంటే 14 వచనం, 13 కూడా చదువు నాన్న. దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని. దేవునికి స్తోత్రం. ఏమై ఉన్నారని వీరు ఎరిగి ఉన్నారట? ఎక్కడ? అది మొదటి మాట. తాము అంటే భూమి మీద ఉన్నారు. ఇదే భూమి మీద ఉండి వారు ఎదురు చూచినటువంటి దేశము పేరు పరలోకము. దేవుని స్తోత్రం. ఎదురు చూశారట. 16వ వచనంలో, అయితే వారు శ్రేష్టమైన దేశమును, ఆమేన్, హల్లెలూయా. ఏ దేశము కొరకు ఎదురు చూశారు? శ్రేష్టమైన దేశము, పరలోక సంబంధమైన దేశం. వారు కోరుకున్నారు. అవునా? కోరుకున్నారంటే వారి మానసిక స్థితి ఎంత గంభీరమైనదో చూడండి. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారు కాదు, బలమైన మనస్సాక్షి. అందుకే లేఖనం భూమి మీద పరదేశులమును యాత్రికులమున ఉన్నామని ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చాలా బలమైనటువంటి మాట ఇది. ఇది దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే అర్థమవుతుంది. అది యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పిన ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నది. 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. స్థలం ఎక్కడుంది చెప్పండి గట్టిగా? పరలోకంలో. గొడవలు ఎక్కడున్నాయి? కంచి దగ్గర ఎన్ని గొడవలు, గోడ దగ్గర ఎన్ని గొడవలు, అవునా కాదా? అసలు స్థలం ఎక్కడుంది? అది మొదటి మాట.
మనము గమనించాల్సినటువంటి మరొక మాట 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు ఇక్కడ లేఖనంలో? నివాసం అనేది పరలోకంలో ఉన్నదట. అది ఎవరి ద్వారా కట్టబడినది? దేవుని చేత. అది చేతి పని కాదు. చేతి పని నివాసాలు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? ఇల్లు ఎందుకు కట్టారు? ఇల్లు ఎందుకు కట్టారంటే అమ్మ ఇక్కడ ఉంటుందని. సాక్ష్యం విన్నారు కదా? ఎవరి కోసం? ఇది ఏ పని? చేతి పని. కానీ దేవుడు ఏమన్నాడు? చేతితో కట్టినటువంటి ఈ నివాసంలో ఎంతకాలం ఉంటామో మనకే తెలియదు. నాకు తెలిసి 1 సంవత్సరం పాటు ఉందనుకుంటా. అంతేనా? సంవత్సరం కూడా లేదా? డిసెంబర్ వస్తే ఒక 10 నెలలు అనుకుందాం ఇటు అటుగా. చాలా సంతోషపడ్డది. మనమే ప్రతిష్ట చేసాం ఈ ఇంటిని. కొంతకాలం నివాసం చేసింది. అవునా కదా? శాశ్వత కాలం ఎక్కడ ఈ ఇంటిలో ఉండగలిగిందా? లేదు. కానీ వాక్యం ఏం చెప్పింది? చేతి పని కాక మనుషులందరూ దేని కొరకు ప్రయాసపడాలంటే చేతి పని కాక దేవుని ద్వారా కట్టబడిన నివాసము స్వతంత్రించుకోవడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అందుకొరకే ప్రతి ఒక్కడు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాలి, నమ్మాలి, హృదయంలో చేర్చుకోవాలి. హృదయములో ఆయన ఉంటేనే నీవు పరలోకంలో ఉంటావు. హృదయములో ఆయన లేకపోతే నీవు నరకంలో ఉంటావు. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. అర్థమైంది మీకు? హృదయములో ప్రభువు ఉండాలి. ఇప్పుడు అమ్మ హృదయములు ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. ప్రభువును తలంచుకుంటూ తన యొక్క ప్రాణమును విడిచిపెట్టి ఏ నివాసంలో చేరినట్లు? చేతి పని కాక దేవుడు నిర్మించిన. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలి. మరి కుటుంబానికి దుఃఖం ఉండదా? దుఃఖపడకపోతే ప్రేమ ఉన్నట్టా? చెప్పరే? ప్రేమ లేనట్టే. అంతేనా? మనం స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటాం అట్లాగా. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 13. మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమని వ్రాయబడింది? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం. ఏమన్నాడు వాక్యంలో? నిరీక్షణ లేని దుఃఖం ఒకటి ఉంటుంది, నిరీక్షణ కలిగిన దుఃఖం ఒకటి ఉంటుంది. ప్రభువును కలిగిన వ్యక్తుల యొక్క దుఃఖములో నిరీక్షణ ఉంటుంది. దేవుని స్తోత్రం. మన దుఃఖానికి నిరీక్షణ ఉంటుంది. ఈ నిరీక్షణ ఏంటి చెప్పాడు. ఇప్పుడు వీరు దుఃఖపడ్డారా లేదా? మీరు బాధపడ్డారా?
మొన్న ఆదివారం అందరం ఇక ఒక అరగంట గంటలో మందిరం స్టార్ట్ అవ్వాలి, ఆరాధన ప్రారంభం కావాలి. ఈ లోపల ప్రభువు సన్నిధిలోనికి అమ్మ వెళ్ళిపోయారు. ఆరాధన ఆప్యం. మీరందరూ అక్కడికి వచ్చారు, చూసారా లేదా? ఎందుకు? కారణం ఏంటి? కారణం ఒకటి, అనేక సార్లు వారితో మాట్లాడడం, పరిచయం ఉంది, సంతోషించాం. సడన్గా ఒక క్షణములో మన నుండి దూరమై వేదన కలిగిందా? వేదన రాకపోతే ఆ వ్యక్తి అంత కఠినుడు ఒకడు ఉండడు. అది కఠిన హృదయం అంటారు. వేదన లేకపోతే కఠినమైన హృదయం. హృదయములో ఒక బాధ ఉంటుంది. కుటుంబం యొక్క బాధ అయితే ఇంకెవడూ తీర్చలేడు. తోబుట్టువుల బాధ, రక్త సంబంధికుల బాధ ఎవడూ తీర్చలేడు. మనం బాధపడ్డాం. అయితే ఆ బాధలో ఏముందంటే నిరీక్షణ కూడా. ఆ నిరీక్షణ ఏదనగా 14 వచనాలు చెబుతున్నాడు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల యేసునందు నిద్రించిన వారిని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నిరీక్షణ అన్నమాట. ఈ లేఖనము నిరీక్షణ. యేసునందు మృతి పొంది తిరిగి లేచనని. యేసు ఎలాగైతే మృతి పొంది తిరిగి లేచాడో, యేసు ప్రభు వారు తిరిగి లేచారా లేదా? ఇప్పుడు మృతి పొందినటువంటి వ్యక్తులు కూడా తిరిగి లేస్తారు. ఎప్పుడు వస్తారని లేఖనం మాట్లాడుతోంది? ఆయనతో పాటు, అంటే రాకడలు కాదు. అంటే రాకడ వరకు మన నిరీక్షణ మనం కాపాడుకోవాలా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు నిద్రించినటువంటి వ్యక్తులు ప్రభు సన్నిధిలో ఉంటారండి. ఆయనను ఎరుగని వారు అనగా నమ్మని వారు వాళ్ళు ఎక్కడ ఉంటారు? నరకానికి. ఇంకా అందులో నో డౌట్ వద్దు, మోమాటాన్ని కూడా చెప్పవద్దు. ఆయనను ఎరిగిన వారు మాత్రమే ఆయనలో ఉంటారు, ఆయన సన్నిధిలో. నమ్మని వారు నరకంలో ఉంటారు. యేసు ప్రభువారు 2వ రాకడలో వస్తారా రారా? ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి నిరీక్షణ ఉంది 2వ రాకడ ఉందని? ఎంతమంది నిరీక్షణ ఉంది? 2వ రాకడ ఉందా? వస్తాడా ఆయన? వచ్చేటప్పుడు ఏం జరుగుద్ది అన్నాడు? మృతి పొందిన వారు లేస్తారట. దేవుని స్తోత్రం. ఆ మీదట సజీవులై ఉన్నవాళ్ళు మార్పు పొందుతారు. ఇప్పుడు మనం ఎవరు? సజీవులు. ఆయన రాకడ వరకు దీర్ఘాయుష్మంతులనుగా నిలబెట్టాడు అనుకుందాం. ఏం చేస్తాడంట దేవుడు? ముందు మృతులను లేపుతాడు, ఆ తర్వాత ముందు మృతుల సజీవుల? ముందు మృతులైన వారు మొదట లేతురు. చూసారా, ఛాన్స్ కూడా వాళ్ళకే దక్కింది. మళ్ళీ ఆల్రెడీ ఎక్కడున్నారు వాళ్ళు? ఆయన దగ్గరే ఉన్నారు. మొదటి అవకాశం కూడా ఎవరికి ఇచ్చాడు దేవుడు? వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, వాళ్ళు ఎలాగూ నాతోనే ఉన్నారు, నీవే భూమి మీద ఉన్నావు, నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే తోలు ఊడేది నీకే అని అర్థం. అక్కడ ఎవరికి మొదటి అవకాశం వారికి ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? ముందు మీరు మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోండి, కాపాడుకోండి అని వార్నింగ్ ఇచ్చినట్టు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట ఎంతమందికి అర్థమైనట్టు? బయట ఉన్న వాళ్ళకి వినబడుతుందండి? సరే, దేవుని స్తోత్రం కలుగునుగాక. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి కదా.
కాపాడుకునే ప్రయత్నంలో మనం చేసేది ఏంటంటే ప్రభువునందు మృతి పొందినటువంటి వ్యక్తుల విశ్వాసాన్ని మనం చూడాలి. అది మొదటి విషయం అన్నమాట. వారు ఎలా ప్రభువులో నిలబడ్డారు, ప్రభువులో నడిచారు, ఎలా దేవుని కొరకు త్యాగం చేశారు, దేవుని కొరకు తమ సమస్తాన్ని ఏ విధముగా వారు అర్పించుకున్నారు, దేవుని కొరకు ఎలా సిద్ధపడ్డారు, ఇవన్నీ పరిగణలోనికి తీసుకోవడం ద్వారా మనము శక్తి కలిగి యాత్రను కొనసాగించగలుగుతాం. దేవునికి స్తోత్రం. మన యాత్రలో ఇవన్నీ ఉపయోగపడతాయి. వాళ్ళు నమ్మినటువంటి మొదటి మాట నేను చెబుతున్నా, భూమి మీద మేము యాత్రికులం, పరదేశులం అని లేఖనంలో రాయబడింది. మరి మనం ఏమని నమ్ముతున్నాం? మీరేమని నమ్ముతున్నారు చెప్పరే? మీరు మౌనంగా ఎందుకున్నారు? మీరేమని నమ్ముతున్నారని అడిగాను. మన యాత్రికులమేనా, లేకపోతే ఒక 200-300 ఏళ్ళు ఎక్కడే కదా బాండ్ రాసామా? బాండ్ రాసినా ఉంటారా? దేవుడు ఒక సమయం పెట్టాడు, అవునా? కాల నిర్ణయం ఎవరి చేతిలో ఉంటుంది కదా. అందుకే ప్రతిరోజు కూడా భయభక్తులతో బ్రతకాల. రేపు చూద్దాంలేండి కొంతమంది అంటారు, రేపు చూద్దాంలేండి, ఏదో రేపటి కోసం బాండ్ రాసినట్టు. రేపు చూద్దాం కాదు, ఈరోజు నీవు ఈ క్షణమే దేవునికి లోబడాలి. ఈ క్షణమే ఎప్పటికప్పుడు దేవుని దయ అనేది మన మీదికి రావాలి. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా బ్రతకాలి మనం. జాగ్రత్త అంటే అర్థం ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకోవడమే. అందులో ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఈ ఆదరణ కూడికలో మనం నేర్చుకోవలసింది కుటుంబమును ఆదరించే ఒక మాట ఏంటంటే, హృదయములో ఎంత బాధ అయినా ఉండొచ్చు, తల్లిపోయినటువంటి దుఃఖము, భార్య లేదనే ఒక దుఃఖము, హృదయములు ఎంతైనా బాధ ఉండొచ్చు. కానీ ఆ దుఃఖములో నుండి నేర్చుకోవలసిన ఒక విషయం ఏంటంటే, నేను దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డగా ఉన్నానా? ఎందుకంటే మొన్న కనబడినటువంటి తల్లి ఈరోజు కనబడలేదు. నా విశ్వాస విషయమైన సంగతులలో, క్రియల విషయములో నేను వాయిదా వేసుకుంటూ రావడము ద్వారా నా జీవితానికి ఏమైనా గ్యారంటీ ఉందా? ఈ పాయింట్ మీకు అర్థం చేసుకోవాలి. లేదు కదా. అంటే ఈరోజు క్రియలు ఈరోజే చేయాలా? ఓకే, ఈరోజు సంగతులు ఈరోజే. నీ భక్తి కనుబరిచే విషయంలో ఎల్లుండి చూద్దాంలేండి అంటే కుదరదు. ఎల్లుండి నీ ఇల్లు ఊడ్చుకో, దేవుడు దీర్ఘాయుషిస్తే. భక్తి విషయంలో మాత్రం వాయిదాలు వేయొద్దు. ధనవంతుడు వాయిదా వేసుకుంటూ వచ్చాడు, వేయలేదా? వాయిదా వేసుకుంటాడు. లాజరు మాత్రం వాయిదా వేయలేదు. భోజనం ఈరోజు దొరకకపోతే రేపు దొరికితే తింటానులే అనుకున్నాడు తప్ప భక్తిని మాత్రం, విశ్వాసాన్ని మాత్రం వాయిదా వేయలేదు. ఈరోజు విశ్వాసం, రేపు భోజనం నాకు దొరకదా అనేది రేపొద్దున చూసుకున్నాడు. మనమేం చేస్తాం? సంవత్సరం సరిపడి ఇప్పుడే భోజనం రెడీ చేసుకుంటూ దైవ సన్నిధిని వాయిదా వేస్తుంటాం. ఈ ఆదరణ కూడికలో మనం నేర్చుకోవలసినది, మొన్న కనబడిన అమ్మాయి ఈరోజు ఉందా అంటే మీరు కూడా నేర్చుకోవాలన్నమాట. ఆదరించబడుతూనే మీరు నేర్చుకోవలసిన పాఠం ఏంటి పాఠం? భక్తి విషయములో ఖచ్చితంగా నేను
ఈరోజు, రేపు, ఎల్లుండి ఎంతకాలమైతే నేను నిలబడుంటానో, దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు. ఒకవేళ రాకడ వరకు అనుకోండి, ఏ రోజు లెక్క ఆ రోజే నీవు దేవునికి అప్పగించు. దేవుని స్తోత్రం. నేను చెప్పే ప్రతి మాట సీరియస్గా తీసుకో. ఏ రోజుకి ఆ రోజు. అప్పుడు ఏమవుతుందంటే, విశ్వాసమందున నీవు కదలని బిడ్డగా ఉంటావు. ఇంక ఎవరు నిన్ను కదిలించలేరు. కారణం, ఏ రోజుకు ఆ రోజు నువ్వు సిద్ధపడుతూ ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే, నేను యాత్రికుడను, యాత్రికురాలను. నేను ప్రతిరోజు కదలాలి. ప్రతిరోజు ముందుకు నేను వెళుతున్నా. ఎందుకు? యాత్ర చేస్తావు. ఒక యాత్రికుడు ఉన్నాడు అనుకోండి, ఒకచోటే ఉండిపోతాడా, ముందుకు వెళ్తాడా? మీరు చుట్టాల ఇంటికే వెళ్ళారు, అక్కడే ఉండిపోతారా, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా? ప్రతి మనిషి యొక్క జీవితం అంతే. సరేనా? పుట్టినరోజుకి మన వాక్యం చెప్పుకుంటాం. ఏమని? గర్భఫలము యెహోవా ఇచ్చే. అంటే ఎక్కడి నుండో వచ్చినట్టే కదా, అంతేనా కదా? ఎక్కడి నుండో వచ్చింది. మరి వచ్చిన చోటుకి అది వెళ్ళాల్సిందే వచ్చిన చోటుకి. అందుకే లేఖనం చెప్పిన మాట అండి, మన్నైనది వెనుకటి వలె మన్నుకే వెళ్ళిపోతుంది. దేవుడు దయచేసిన ఆత్మ మరలా. పుట్టినరోజుకి ఏం చెప్పాం? గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానం. మరి ఇక్కడ లేఖనంలో ఏమని లింక్ చేశాడు ఆయన? దేవుడు దయచేశాడు. ఎవరిచ్చారు అది? దేవుడే దయచేశాడు. మరల దేవుని యొద్దకి. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని యొద్దకు మనం వెళుతున్నాం కాబట్టి దేవుని రూపములో మార్చబడి వెళదాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఓకేనా? ఏ రూపం? నేను దేవుని రూపములో చెక్కబడుతున్నాను అనే ధైర్యము ఎవరికి ఉంటుందో రేపటి దినమును గూర్చిన చింత ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే హృదయములో ఒక ధైర్యం ఉంది. ఆ ధైర్యము పేరే నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం. అందుకనే విశ్వాసం ఎప్పుడు భయపడకూడదు. కొంతమంది హృదయాల్లో చాలా అధైర్యం ఉంటుంది. అమ్మో, ఫలానా ఇంటిలో ఫలానా వ్యక్తి మృతి పొందింది, నేను రానండి. నాకు తెలిసిన వ్యక్తి అయినా నేను రానండి, నేను చూడనండి. ఎవరు శాశ్వతం కాదు. ఎవరు శాశ్వతమా? ఎవరు శాశ్వతం కాదు. నన్ను ఎంతగానో ప్రేమించినటువంటి నా తల్లి నా కళ్ళ ముందు పరలోకం వెళ్ళిపోలేదా? నేను ఆపగలిగానా? పాస్టర్ గారు, తల్లి తండ్రి ఎంతగానో ప్రేమించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కళ్ళ ముందు వెళ్ళిపోలేదా? ఆపగలిగారా? ఎవరన్నా ఆపగలమా? కానీ ఒకటి నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఒక జన్మదినము కంటే చెప్పరే మరణ దినము. ఎంత భయపడతారండి జనాలు. మరి గ్యారంటీ కార్డులు, అన్ని గ్యారంటీ కార్డులే. ఈ ఫ్యాన్ కొనేటప్పుడు గ్యారంటీ కార్డు ఇస్తాడా? ఫ్రిడ్జ్ కొనేటప్పుడు గ్యారంటీ కార్డు ఇస్తాడా? ఈ మొబైల్ కొనేటప్పుడు గ్యారంటీ ఇస్తాడా? చెప్పరా? ఇస్తాడా? మనిషి కాడని గ్యారంటీ ఇస్తాడా? అయ్యో, ఈ ఫోన్కున్న గ్యారంటీ, దానికోసం ఎన్ని గొడవలు. నాదంటే నాది, నేనంటే నా మాటే, నేనే ముందెళ్ళాలి, నేనే కనబడాలి. ఎందుకండి ఇటువంటిది అసలు ఏది ఉండొద్దు అనేది నేను ప్రతి ఆదివారం చేసే బోధ.
నేను స్తోత్రం. అవునా కదా? ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు తక్కువ వాళ్ళు కాదు, అందరూ సమానమే. అవును కదా? చెప్పండి, అందరూ సమానం. చాలా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, బంగారంలో పెడతారు తీసుకెళ్ళి. అదే మట్టి గొయ్య, కడుపేద అదే మట్టి. బంగారం పోతుందా అక్కడ? చూసారా, అక్కడ చావు దగ్గర మత భేదము లేదు, కుల భేదము లేదు, వర్ణ భేదము లేదు, ఏ భేదం. బతుకున్నప్పుడే వాళ్ళండి. ఎవరు వాళ్ళు? వారు వేరే వాళ్ళు. ఎప్పుడు? ఆ యొక్క మట్టి దగ్గర భేదం ఉందా? ఎవరైనా సరే మన్నైనది మట్టే. వాకులము వాళ్ళు బాగా పేదవాళ్ళు, అందరిని తీసుకెళ్ళి పెట్టేది అక్కడే. అవును కదా? బాగా గుర్తుపెట్టుకోండి, యేసయ్య గుండెల్లో బ్రతకడానికి ప్రయాసపడండి. యేసయ్య మనస్సులో బ్రతకడానికి ప్రయాసపడాలి మనందరం కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కులమత భేదములెందుకు కులెల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. వ్యర్థము సుమ్మండి పాపము బాపలేవు సుండి. ఓ వినుము సోదరా తొలగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కులమత భేదాలు, వర్ణ భేదాలు మేము చూసారా ఎంత తెల్లగా ఉన్నామో? తెలుపున్నా అదే మన్ను, నలుపున్నా అదే మన్ను, బంగారం పెట్టుకున్నా అదే మన్ను, రోల్డ్ గోల్డ్ పెట్టుకున్నా, బంగారం ఉన్నా ఏమున్నా ఏదైనా ఏ రంగైనా ఎత్తైనా పొట్టైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసును కలిగి ఉంటేనే పరలోకం. అందులో నో డౌట్. ఎవరిని కలిగి ఉంటే? యేసును కలిగి ఉంటే. యేసు లేని జీవితం వ్యర్థం. ఎక్కడున్నా మీరు అందరు ఎవరిని కలిగిన వాళ్ళు? నిజమేనా? మీలో ఉండాల్సినటువంటి నిరీక్షణ ఏంటి? నేను యేసయ్యను కలిగి ఉన్నాను, నాకు ఏమాత్రము చింత లేదు. దేవుని స్తోత్రం. నా ప్రయాణం ఎక్కడికి? పరలోకం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా ప్రయాణం పరలోకం. అయ్యా నీ ఇల్లు ఎక్కడ అంటే ఒకటే. ఈ భూమి మీద బ్రతకడానికి ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు. అవునా? ఈ ఇల్లును దాటానంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కన్ను మూస్తే క్షణములో పరలోకంలో కళ్ళు తెరవాలంతే. పరలోకం మొత్తం అంతా దండలు కట్టుకొని రెడీగా ఉండాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా మీకు? దేవునికి మనం ఎంత లోబడి ఉంటే అంత మంచిది. బాగా నేర్చుకోండి ఈ రెండు మాటలు. నిరీక్షణను మాత్రం వదలొద్దు. ఓకే? కొంతకాలం మీ హృదయాల్లో వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. ఉంటుందా ఉండదా? నేను చెప్పే ప్రతి మాటను మైండ్లో పెట్టుకోండి. కొద్ది కాలమైన తరువాత ఆ వేదన తొలుగుద్ది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అమ్మ అనే మాట ఉంది చూసారా? ఎవరిని పిలవలేము ఆ మాట. నేను అందుకని మందిరంలో కూడా చెబుతూ ఉంటా, చాలా ప్రసంగాలు కోట్ చేస్తూ ఉంటా, మాట నేను కలుపుతూ ఉంటా. అమ్మ అని పిన్నమ్మో పెద్దమ్మో అనగలము, కానీ అమ్మని కన్న తల్లిని తప్ప ఎవరిని
బ్రతుకున్నప్పుడు పట్టించుకోరు చాలామంది. అది బాధ నాకు. బ్రతుకున్నప్పుడు పట్టించుకుంటారా? చాలామంది పట్టించుకోరు. చనిపోయిన తర్వాత అన్నీ చేస్తారు. బ్రతుకున్నప్పుడు కొంతమంది పరిస్థితి ఏంటంటే ఒక ముద్ద పెట్టడానికి ఇష్టపడరు. చనిపోయిన తర్వాత 1000 మందిని పిలుస్తారు. ఎందుకురా నాయన? ఏంటి ఉపయోగం? 1000 మందికి కంచాలు పంచుతారు. ఏంటి ఉపయోగం? బ్రతుకున్నప్పుడు ముద్దెట్టు, బ్రతుకున్నప్పుడు బలహీనంగా ఉంటే పక్కన కూర్చొని సేవ చెయ్యి. కొంతమంది చనిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. ఉపయోగం ఏంటి అప్పుడు? ఎప్పుడు సేవ చేయాలి? బ్రతుకున్నప్పుడు చేయాలి. ఇక్కడ తల్లిని కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తల్లి లేనటువంటి వారు, పెద్దోళ్ళైన పర్లే, మీ చేయి పైకెత్తండి. తల్లి లేనటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు కదా. తల్లి విలువ ఏంటి మీకు తెలుసా? ఎవరినైనా అమ్మ అనగలరా? బాధలో ఉన్నప్పుడు మీకు ఎంత వయసు ఉన్నా సరే ముందు ఎవరు గుర్తొస్తారు? కారణం, ఆమె ఒకప్పుడు పలికినటువంటి మాట ఇప్పుడు ఎందామంటే దొరకదు. అవునా కదా? దొరుకుద్దా? దొరకదు. తల్లిదండ్రులు ఉన్న మీకు చెబుతున్నాను, నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఓకేనా? తల్లిదండ్రులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. నేను అస్సలు చేయను నిర్లక్ష్యం. నిర్లక్ష్యం చేయకూడదు, ఆదుకోవాలి. నాకు శ్రీను గారు ఎప్పుడు నాన్నగారికి పని చేస్తున్నాను అంటారు. ఆదివారం మానేస్తూ ఉంటారు. ఆదివారం మానేసి మరీ పని చేస్తారు. ఆదివారం మానేయడం తప్పు. బాగా సపోర్ట్ చేస్తాను అనుకున్నారా? తల్లిదండ్రులకు సేవ చేయడం చాలా మంచిది. చెబుతూ ఉంటారు చాలా. ఎందుకంటే నడవడం కష్టం, మాత్రం తీసుకెళ్ళాలా, భోజనం పెట్టాలి. ఆ ఫలం పోగొట్టుకోరు. మీరు సేవ చేసిన ఫలాన్ని పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరు. అది మీకు, మీ పిల్లలకు దేవునే. మీరు చేసిన సేవ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. చెయ్యకపోతే లెక్క అడుగుతాడు దేవుడు. అడుగుతాడు, అడగడా? కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో పడేసామండి, వాళ్ళు చేసుకుంటారులే. వాళ్ళు చేసుకునేటట్టు ఉంటే అసలు నీ దగ్గర తీసుకోరు వాళ్ళు. అవునా? వాళ్ళు చేసుకునేటట్టుంటే తీసుకుంటారా? వాళ్ళు కష్టపడగలరు, తెచ్చుకోగలుగుతారు. అవునా కదండి? నాకు తెలుసు కొంతమంది మంచి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది నాకు తెలుసు. వాళ్ళు అంటారు, తీసుకెళ్ళి సంత ఇంట్లో పడేసామండి. ఎక్కడ పడేశారు? సంత ఇంట్లో పడేసాం. ఆయన చెప్పేవాడు అనమాట. ఒక ఆయన చెప్పేవాడు, ఒకటేనేవాడు, ఎందుకండి మంచి స్థితినిచ్చాను, పట్టుమని ఒక ముద్ద కూడా నాకు వాళ్ళు పెట్టట్లేదు, ఒక ముద్ద పెట్టట్లేదు. వీళ్ళు ఏమంటున్నారు? కావలసింది వృద్ధాప్యములు నువ్వు పాడేసేది కాదు, వాళ్ళకి కావాల్సింది నువ్వు సేవ చేయడం కావాలి వాళ్ళకి. దేవుని స్తోత్రం. యాదరణ కూడికలో ఈ 2 మాటలు కూడా నేర్చుకోండి. మీరు సేవ చేయడం కావాలి. మీరు ఎక్కడో ఉన్నారనుకోండి, ఒకవేళ కుదరదు. దగ్గరలో ఉంటే ఖచ్చితంగా మీరేం చేయాలా? సేవ చేయాలి. ఒకవేళ దూరాన్ని ఉన్నారనుకోండి, కనీసం వారానికి ఒకసారి అన్నా సరే మీరు వెళ్ళి వాళ్ళను పలకరించాలి. అవకాశం ఉందనుకోండి, ఇంట్లో పెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు పాడైపోద్దండి, మాకు పిల్లలు ఉన్నారు కదా, ఇల్లు పాడైపోద్ది. వారు కాస్త చిరాగ్గా ఉన్నారనుకోండి, వాసన వచ్చేస్తుందండి, కుదరదండి. వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారా లేదా? ఇంట్లో పెట్టుకున్నారా మీ అమ్మని? చెప్పరే. ఆలోచించండి. మనం చిన్నగా ఉన్నప్పుడు డైలీ సుగంధాలు వదిలిపెట్టారా? మాట్లాడరే. సుగంధ ద్రవ్యాలు వచ్చినాయా? మరి వృద్ధాప్యంలో బలహీనతలు ఉన్నప్పుడు ఏమవుతుంది?
కొంత ఇబ్బంది. మన బాల్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోగలిగితే వృద్ధాప్యమందు వారిని కష్టపెట్టం. అర్థమైందా మీకు? ఏంటి పాస్టర్ గారు మీరు ఎలా చెబుతున్నారు? ఎస్, పాస్టర్ అంటే ఒక ఆత్మీయ తండ్రి. కొన్ని విషయాలు ఆయన చెబితేనే అర్థమవుతాయి. ఇటువంటి విషయాలు చాలామంది చెప్పలేరు, కానీ చెప్పాలి. నీ బాల్యము నీ గుర్తుంటే వాళ్ళ వృద్ధాప్యం కూడా నీకు గుర్తొస్తుంది. అవునా? వాళ్ళు అసహ్యపడలేదు. అసహ్యపడ్డారా? నేను పక్కన పెట్టారా? నువ్వు పక్కన పెట్టు. ఎందుకంటే కొంతమంది మాట్లాడిన విషయాలు నాకు మైండ్లో ఉన్నాయి. కొత్త కొత్త ఇల్లండి మాయి, మా నాన్నగారిని తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం? కొత్త ఇల్లు అయితే ఇంట్లో పెట్టుకోవా? ఏమని నీ పిల్లలు ఇంట్లో పెట్టుకున్నావుగా? ఇంట్లో పెట్టుకున్నావు లేదా? నీవు మరి ఆయన కొడుకేగా, నీవు ఆయనకు కూతురేగా. నీ పిల్లలంటే నీకు ఎంత ఇష్టమో మరి నీవంటే అర్థమైందా లేదా? మన పిల్లలు మనం దూరం పెట్టుకుంటామా? మరి మీరెవరి పిల్లలు? మరి ఆయన పిల్లలతో ఉండాలని ఆయనకి లేదా? అర్థమైందా లేదా? అంటే దేవుడు మనం లెక్క అడుగుతాడా? నేను ఇలా చెబుతా కాబట్టి చాలామంది నా నుంచి దూరం అవుతారు. చూడండి అని చెబుతాను కాబట్టి నేను మాటలు చెప్పను, నేను చేస్తాను. చేసిన తర్వాతే చెబుతాను ఏదే. దేవుని స్తోత్రం కలుగునుగా. చేయాలండి, ఎందుకంటే ప్రభు మనల్ని అడుగుతాడు. ఎరా ఇన్ని మాటలు చెప్పి నువ్వు ఎందుకు చేయలేదంటాడు ఆయన. అనడా? అడగడా? ఈ కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడాలంటే వాళ్ళు చేశారు పని. దేవుని స్తోత్రం. పని చేశారు కాబట్టి ధైర్యంగా ప్రభు సన్నిధిలో నిలబడ్డారు. మేము మా తల్లికి చేశామంటున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ముందుకెళ్ళిన తరువాత తీర్పులో ఆ ఘనత వాళ్ళకు వస్తుంది. మీరందరూ యవనస్తులు కదా, మీరు కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటారమ్మా? నేర్చుకోండి. దూరంగా ఉండకూడదు. కుటుంబాన్ని కలుపుకోవాలి, కలిసి ముందుకెళ్ళాలి. అప్పుడే కదా బాధలో కలిసి కన్నీరు పెడతాం, సంతోషంలో కలిసి సంతోషిస్తాం. ఇక్కడ ఒక బాధ జరిగింది, అందరూ ఒక చోట కూర్చొని ఉన్నారు. కారణం ఏంటి? అందరూ ప్రేమించారు కాబట్టి. ఆమె అందరినీ ప్రేమించారు, వీళ్ళు తల్లిని ప్రేమించారు. అవునా కదా? ప్రేమించారు. ఈ ప్రేమను బట్టి వారి హృదయంలో ఒక బాధ ఉంటుంది. దేవుని మాట ఏంటంటే నిరీక్షణ ఇస్తున్నాడు దేవుడు, నేను వచ్చేటప్పుడు తిరిగి లేపుతానన్నాడు. కాబట్టి మీ దుఃఖాన్ని మీరు ఆపుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మనందరం కూడా ప్రేమ కలిగి ఉందాం. సరేనా? ప్రేమతో ఉంటారా కుటుంబాల్లో? ఏపాటి జీవితం ఇది? కొంతసేపు కనబడి అంతలో చాలా చిన్ని జీవితం. కోపతాపాలన్నీ పక్కన పెట్టండి, ప్రేమ కలిగి నడుచుకోండి, ఏక మనస్సు కలిగి ఉండండి. బాధలో ఉన్నటువంటి వ్యక్తులను పరామర్శించండి, మాట్లాడండి, ధైర్యపరచండి. మీరు బాధలో ఉన్నా సరే ఇంకొక వ్యక్తి మాట్లాడాలి. రోగములో ఉంటే మాట్లాడండి, ప్రార్థనలు చేయండి, ఐక్యతను కలిగి ఉండండి. మన జీవితం చాలా చిన్నది. యేసయ్య త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడ సమీపిస్తున్న కొలది మనకు ధైర్యం రావాలా. ఎందుకంటే ప్రభు నీ వాక్యాన్ని నేను నెరవేరుస్తున్నాను తండ్రి అనే ధైర్యం మనకు రావాలి. ఎందుకంటే నేను దాదాపుగా దేవుడు నాకు బయలుపరిచిన ప్రతి విషయాన్ని మీతో చెబుతున్నాను. అన్ని విషయాల్లో మీరు మెలకు కలిగి ఉండండి. ఏ విషయంలో కూడా మీరు దేవుని ముందు తల దించుకోకూడదని. దేవుని స్తోత్రం. చాలామంది సేవకులు చెప్పరు చాలా విషయాలు, అయినా నేను చెబుతున్నాను. మీరు బాధపడతారు, లేకపోతే ధైర్యాన్ని తెచ్చుకుంటారు, ఆదరించబడతారు. ప్రతి విషయం చెప్పాలని
నేను చెబుతూ ఉన్నాను. ఎందుకు చెబుతున్నానంటే దేవుని ముందు మీరు తలదించుకోవద్దు. అసలు దేవుని స్తోత్రం కలుగునుగా. మీరు ధైర్యంగా దేవుని తల పైకెత్తుకోవాలి. ఎస్, నా దైవజనుడు చెప్పాడు కాబట్టి నేను దేవుని ముందు ఈ రోజున పాటించి తల పైకెత్తుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వాక్య ప్రకారం నడుద్దామా? ధైర్యంగా నిలబడదామా? ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి లేచి నిలబడండి.